వీళ్ళ గురించి ధ్యానం చేసే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి, బిగ్గరగా చెప్పండి. వీళ్ళు ఎంతమంది సమస్యలు వెళ్ళిపోతున్నారు? నీకు అర్థమైందా? నిజమైన శ్రమ ఏంటో తెలుసా? వేరే వాళ్ళని కంపేర్ చేసుకోవడమే పెద్ద శ్రమ. వేరే వాళ్ళు తింటున్నారు, మనం లేదు. ఒకరితో నువ్వు పోల్చుకున్నప్పుడు నీ ఎదుట ఏదున్నా నీకు తృప్తినివ్వదు. ఆమేన్. ఒక అరణ్యంలో ఉన్నారండి మీరు, చుట్టూ ఎవరు లేరు, విపరీతమైన ఆకలి అవుతుంది. ఆ పక్కనే ఉన్న రేగి పండ్లు ఉన్నాయి. ఎలా ఉంటాయి నీకు అవి? అమృతం లేకుండా బ్రదర్, అవి కొంచెం ఒగరుగా ఉన్నాయి. అయినప్పుడు కూడా నీకు ఎలా ఉంటాయమ్మా అవి? ఒక ఎడారిలో ప్రయాణం చేస్తున్నావు, నీళ్ళు చుక్క లేదు, ఒక బురద గుంటలో నీళ్లు ఉన్నాయి. ఎంతమంది తాగకుండా సత్తారు? బురద నీళ్ళు తాగమా? మాట్లాడరేటండి. ప్రాణం కంటే నీళ్లు గొప్పవి కాదు కదా. ఆ ప్రాణం నిలుపుకోవడానికి నీళ్ళే కదా మనం మధురంగా తాగుతాం. సో అలా అన్నమాట. నీ చుట్టూ ఎవరు లేనప్పుడు ఆ బురద నీళ్ళే నీకు రుచిగా ఉంటాయి. నీ చుట్టూ ఏమీ లేనప్పుడు ఒక చిన్న చెట్టు చాలా, ఆ చిన్న చెట్టు దగ్గర నువ్వు ఆ నీడకి సేద తీర్చుకునే పరిస్థితులు ఉంటాయి అన్నమాట.